క్షమించానని చెప్పండి. వదలండి. క్షమించానని చెప్పండి. వెళ్ళండి ప్లీజ్. క్షమించానని చెప్పండి. అయ్యో వెళ్ళండి. ఏరి వీళ్ళు. విష్ణు, విష్ణు, అలా బిగుసుకుపోయావేంటి విష్ణు? ఏం లేదమ్మా, దండం పెట్టుకుంటున్నాను. అవునా? రండి, వేప చెట్టమ్మకి ముడుపు కట్టాలి. కట్టేసటే దీపాలు వెలిగిద్దురు. రండి. పద కృష్ణ. అయిపోయాయా? అలా తడి బట్టలతోనే పొర్లి దండాలు పెట్టండి. ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం లేదు హిమా. హిమా, మన పెళ్ళయ్యాక ఇలాంటి వాటికి అస్సలు ఎస్ చెప్పదు, ఓకే? అన్న ఏం చేస్తున్నాడు? ఏం అర్థం కావట్లేదే. శివయ్య, నా బిడ్డకేం కాకుండా కాపాడు. ఈ పొర్లు దండాలు లేకుండా ఏం చేయాలి? అమ్మా విష్ణు, అమ్మవారికి మొక్కుకుని ముడుపు కట్టమ్మా. లే. నువ్వు కట్టమ్మా. అమ్మవారికి మొక్కుకొని కట్టమ్మా. నా వల్ల నా కుటుంబానికి ఎటువంటి టెన్షన్స్ లేకుండా చూడమ్మా. తల్లి, నా బిడ్డ పెళ్లికి ఏ ఆటంకం ఎదురవ్వకుండా నా బిడ్డ చేత నీకు ముడుపు కట్టిస్తున్నాను. ఏ అడ్డొచ్చినా నువ్వు అడ్డుపడి వాళ్ళని పక్కకి తోసేయాలి తల్లి. విష్ణు, నువ్వు కట్టమ్మా. విష్ణు, పసుపు కుంకుమ వెయ్యమ్మా. అమ్మ తల్లి.
బాగా దండం పెట్టుకుని ముడుపు కట్టు మనవరాలా. కోనేటి స్నానం చేసి నిష్ఠగా వచ్చావు కదా, వేప చెట్టమ్మ నీ కోరిక తీరుస్తుంది. అవును, అసలే ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఇలా ముడుపు కట్టొచ్చో లేదో. అమ్మా, తప్పైతే క్షమించు. కాసేపు అలా కూర్చుని వెళ్దామమ్మా. హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనానుప్రియవతు. హరి ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరన్మధామేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైకదీపాం స్థిరాం శ్రీమన్మందకటాక్షరద్వైభవత్వమేంద్రగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబీం సరస్వాం వందే ముక్తిప్రియాం రాగధ్యాయ పూరపరిమళశోభితనీరాజనం సమర్పయామి. స్వామివారి సేవ చూసి ఎన్నాళ్లయిందో. చాలా చూడముచ్చటగా ఉంటుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ హారతి తీసుకోండి. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. పెళ్లి కాని వాళ్ళు స్వామి పల్లకీని మోస్తే త్వరగా పెళ్లి జరిగి ఆ అమ్మాయికి భోలాశంకరుడు లాంటి భర్త వస్తాడమ్మా. ఎవరైనా ఉంటే ఒకరు రండి. మీకు సహాయంగా గుడి కార్యకర్తలు కూడా ఉంటారు. ఇప్పుడే స్వామికి పూజ చేసిన పువ్వులు కోనేట్లో కలపటానికి విష్ణు వెళ్ళింది. అదుంటే బావుండేది. నేనున్నాను కదమ్మా. నా కోరిక అక్కకి తొందరగా పెళ్లి జరగాలనే కదా. నా బంగారు తల్లి, నువ్వు వెళ్ళమ్మా. పూజారి గారు, అమ్మా. మా అమ్మాయి వస్తోంది. రమ్మనండి రమ్మనండి అమ్మా. వెళ్ళమ్మా. బాబు, సాంప్రదాయంగా చక్కగా పంచి కట్టుకుని లక్షణంగా ఉన్నావయ్యా. భగవంతుని మోసే అదృష్టం నీకొచ్చింది. నాకా? చూడు, ఎవరైనా నీలా ఉన్నారా? నువ్వే ఈ ఏడు ఆయన పల్లకీ మొయ్యాలని ఉందేమో. నువ్వు నాకు కనిపించావు. రానాయనా, నీ కోరికలన్నీ ఆ సర్వేశ్వరుడు తీరుస్తాడు. ఎంత అదృష్టం రాదా! భగవంతుడే నిన్ను కోరుకుంటున్నాడ్రా. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పల్లకీ మొయినా అన్నా, నీకేదైనా కోరికుంటే తప్పక నెరవేరుతుంది. నాకేం కోరికలున్నాయి? రానాయనా.
పల్లకీ సేవ కార్యక్రమం ముగిసింది. భక్తులందరూ స్వామివారి అభిషేకాన్ని తిలకించి జరిగే కార్యక్రమాలన్నీ తిలకించి వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా, కన్నుల పండుగగా పల్లకి సేవ జరిగింది. నా కూతురికి సేవ చేసుకునే భాగ్యం కలిగించావయ్యా. నా కూతురు జీవితం బావుండాలి. నా కోరిక తీర్చండి స్వామి. అమ్మా, దీపాలు పెడుతుంటే అందంగా ఉంది కదా. అవునే, నా కూతుర్లంత అందంగా ఉన్నాయి. పెట్టండి పెట్టండి. ఫైనల్గా అడుగుతున్నాను, నన్ను క్షమిస్తారా లేదా? ఎక్కడికి వెళ్ళినా వస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నా వెనక రావద్దు అని? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఎవరూ లేరుగా. ప్లీజ్, ముందు మీరు వెళ్ళండి. క్షమించానని చెప్పొచ్చుగా. నాకేం అర్థం కావట్లేదు. సారీ చెప్తున్నాడు, దాని వెనక పడుతున్నాడు. మేడిని అవెన్లో దానికి సపోర్ట్ చేస్తే ఏదో జాలిపడి అలా చేశాడనుకున్నాను. లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఆ మాట అడిగితే మాత్రం సైలెంట్ అయిపోతారు. ఇప్పుడేంటి, నేను మీ విషయంలో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు, అంతే కదా? మీరు వేసే ఈ శిక్ష భరించడం కన్నా నాకు నేనే శిక్ష వేసుకుంటాను. ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చా? అందులో పాముంది. ఉండని, అందుకే పెట్టాను. మీ విషయంలో నేరం నాదే అయితే కాటేస్తుంది. చెయ్యి తీస్తారా లేదా? నన్ను క్షమిస్తున్నారా లేదా? దానికోసం ఇంత చేస్తున్నాడేంటి? శ్రీ, భరించలేకపోతున్నాను. చెయ్యి తీయండి. నేను తీయను. క్షమించానని చెప్తారా లేదా? నో, ఏమంటే చెయ్యి తీయండి. మీరు క్షమించానని చెప్పండి. పాము కాటేస్తుంది, చూడండి చూడండి. చెయ్యి తీయండి ప్లీజ్. ఇలా చెయ్యొచ్చా? ఏమన్నా అయితే? శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీ, ఏమండి ఏమండి? శ్రీకాంత్ గారు లేవండి. ఏమండి, ఎవరైనా ఉన్నారా? వచ్చి సహాయం చేయండి ప్లీజ్. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఏమండి లేవండి. ఏమండి శ్రీకాంత్ గారు, ఏమండి శ్రీకాంత్ గారు,
శ్రీకాంత్ గారు ఓకేనండి? మీకేం కాలేదు కదా? మీరు ఓకేనా? ఏం కాలేదు కదా? శివుని తపస్సుకు భంగం కలిగించాలని రతీదేవి ప్రత్యక్షమైంది. ఎక్కడుంది పిశాచి? ఇక్కడే ఉన్నాడా? ఇక తన నాట్యం మొదలుపెట్టింది. నాట్యం ఆడాలి కదా? రాహుల్కి కనపడకుండా వచ్చింది ఆడేస్తా. ఎక్కడుంది హిమా? అది ఇక్కడే ఉందంటే ఆ సాగర్ వచ్చాడా? నాకు కనబడాలి. చెల్లిని ఏమీ అనలేకపోయాను. మోసం చేస్తున్న దానికి ముందు వాడిని 4 తన్ని మాట్లాడాలి. ఎక్కడున్నావు హిమా? అన్నయ్యకి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మనం పెళ్లి చేసుకున్నది కూడా చెప్పేశాను సాగర్. ఏమన్నారు హిమా? నీ విషయంలో అన్నయ్య పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వట్లేదు సాగర్. అదే నాకు టెన్షన్ గా ఉంది. ఏ స్టేటస్ విషయమా? కాదు సాగర్, నువ్వు మంచోడివి కాదు అంటున్నాడు. నేనెంత చెప్పినా నమ్మట్లేదు. నేను మంచోన్ని కానని మీ అన్నయ్యకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు హిమా. లేదు సాగర్, మా అన్నయ్యే నువ్వెవరో అమ్మాయితో తిరగడం చూశాను అని అంటున్నాడు. నేనా? అసలు నన్నే చూశాడా? నువ్వెవరో తెలియనప్పుడు హెల్ప్ చేస్తానని ధైర్యం చెప్పాడు. నీ ఫోటో చూపించగానే ఇవన్నీ చెప్తున్నాడు. లేదు హిమా, మీ అన్నయ్య ఏదో పొరపాటు పడుతున్నారు. నేను ఆ మాట చెప్తున్నా సాగర్, కానీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు. ఇలాంటి విషయంలో ఎక్కువ లేట్ చేయకూడదు. ఇప్పుడే మీ అన్నయ్యను కలిసి క్లియర్ చేస్తాను హిమా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు ఒకసారి కలిసి మాట్లాడితే అన్నయ్య నీతో ఎవరిని చూశాడో ఎక్కడ చూశాడో చెప్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పగానే నీ మీద అన్నయ్యకున్న బ్లాక్ మార్క్ పోతుంది. ఎక్కడున్నాడు? నా కోసం మాతో పాటే వచ్చాడు. గుళ్ళోనే ఉన్నాడు. ఎక్కడున్నాడో చూసి మాట్లాడుదురా. సరే పద. స్వీటీ, స్వీటీ. సాగర్, మా అమ్మ చూసిందంటే అంతే. నువ్వు వెళ్ళు. అన్నయ్య కనిపిస్తే నిన్ను కల్పించడానికి ట్రై చేస్తాను. సరే. స్వీటీ, వస్తున్నామమ్మా. ఓకేనా? మా ప్రేమ విషయం పెద్దలకు ఎలా చెప్పాలా అని దిగులు పడుతూ ఉంటే ఇప్పుడు ఏదో టెన్షన్ తగిలింది.
ఈ గ్రీన్ గాజులు వేసుకుంటే చాలు. అర్థం చేసుకుంటాను. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ విష్ణుప్రియ, తర్వాత మనమేనమ్మా. మినిస్టర్ గారు మీరా? తారా గారు మీరు వచ్చారా? మీరు వస్తున్నారని తెలియనే లేదు. అందరం ఒకటే ఫ్యామిలీలే. తెలిసొస్తే ఆ హడావిడిలో ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమని చెప్పలేదు. ఓహో, తారా మేడం వచ్చారా? ఎక్కడికెళ్ళావన్నయ్య? నీకోసమే చూస్తున్నాను తెలుసా. కనిపించను కదా శిఖర. సరే రా. రే మనవడా, అమ్మాయి పక్కన నడవరా. హిమా అన్నయ్య కూడా వీళ్లతో లేడు అంటే వెళ్ళిపోయి ఉంటాడు. తనతో వాణ్ణలా చూడలేను. శిఖర, బాగా హెడేక్గా ఉంది. నేను ఇంటికెళ్తాను. నువ్వు జాగరణ చేసుకుని వచ్చేస్తావా? సరే అన్నయ్య. సరే. రాహుల్ లేడు కదా, అమ్మయ్యా. అర్చన టికెట్ ఇవ్వండమ్మా. కృష్ణ, మా డబ్బులు మా అమ్మాయి అడగడానికి వస్తే ఇవ్వను అన్నారంట. ఎందుకు ఇవ్వరు? మోసం చెయ్యాలనే మీ ఉద్దేశాన్ని మార్చుకుని మా డబ్బులు మాకిచ్చేస్తే మీకే మంచిది. నన్ను అంత ఇన్సల్ట్ చేశారు కదే. ఇక్కడ మా స్థాయి ఏంటో అందరిలో తెలిసేలా చేస్తా. ఆగండి పూజారి గారు. అర్చన ముందు జరగాల్సింది మాలాంటి విఐపి పర్సన్స్ కి. అది మొత్త ఇరగదీయాల్సిందే ఈ రోజు. నాకిక ఫుల్ మీట్స్. విఐపీలకి టికెట్ ఉండదని బోర్డు పెట్టలేదు కదా మేడం. పంతులు గారు గమనించండి, మాతో పాటు మినిస్టర్ గారు ఉన్నారు. ప్రోటోకాల్ పాటించి ఎవరికి ముందు పూజ చేయాలో చూడండి. వద్ది. ఈ ప్రోటోకాల్లు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉండవా? జనాల్లోకి వెళ్లిపోయి మరి సేవలు చేస్తారు కదా. విష్ణు గారు ఎక్కడున్నారు? వచ్చాడా? చెప్పకుండా వచ్చాను. నన్ను చూశాడంటే ఆరా తీస్తాడు. విష్ణు గారి కోసమని నోరు జారాను. విష్ణు గారి వాళ్ళ ఇంట్లో గొడవ చేసిన దానికన్నా ఇక్కడ ఎక్కువ గొడవ చేస్తాడు. కనపడకూడదు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఇప్పుడు మీరు ఇవ్వండి అమ్మా. ఇప్పుడు చేసే ఉపయోగం ఏముంది?
ఓం ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో హర హర మహాదేవ శంభో శంకర. రామేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం నీలకంఠాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమో వయం వై శ్రవణాయ తస్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం ఆంగీశ్వరో వై ప్రణో దదాతు విజయాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఇక్కడే ఉంది. నన్ను చూస్తే పారిపోతుంది. దీన్ని పట్టుకోవాలంటే కనిపించకుండా మాటు వేసే పట్టుకోవాలి. మీ బంధం శాశ్వతం నాయనా. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇద్దరికీ శుభస్య శీఘ్రం. ఆగు. ఎక్కడికి వెళ్తావే? కృష్ణమ్మా, దండ నీ మెళ్ళో పడిందా? గోవిందా, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! భగవంతుడి అనుగ్రహమే వచ్చేసింది. ఇక నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పద విష్ణు, రా. గోవిందా, ఓం నమ శివాయ. పదమ్మ, వెళ్దాం. పెళ్లికి ఇబ్బంది ఉండదా? మరి నా పెళ్లికి ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా ఊరుకుంటాను విష్ణు? చెప్తా నీ సంగతి. వదులు, వదులు. ఏంటి, వస్త్రం మీద పడగానే లాక్కొస్తావా? హలో, కలలు కనుకో. అబ్బో, అది కల కాదు, పీడ కల. నీ పీడ వదలాలనే తీసుకొచ్చాను. అవునా? ఆగు. చేసిన దానికి కూడా జీతం ఇవ్వకుండా జాబ్ తీసేస్తాను అంటాడనుకుంటే వదిలే.
అడిగినంత ఇస్తానంటాడేంటి? ఈ రాహు నాకు అర్థం కావట్లేదే. ఏంటి? నా కోరిక ఏం అక్కర్లేదు. అందుకని అదే పని చేస్తానంటావా? ఏ ఎందుకు చేయకూడదు? నీకు తెలీదు, సిన్సియర్ గా చేస్తున్నా. నువ్వు సిన్సియర్ కావచ్చు, కానీ నాకు అది నచ్చలేదు. పగ పెట్టుకునే కదా నా కలల మీద కొట్టి సాధిస్తున్నావు. ఈ సోదొద్దు, ఈ తిరుగుడు ఇంకా నాకు కనిపించకూడదు. ఈ పాయింట్ ని పాయింట్ బ్లాక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. చేయాల్సింది చేశాక తర్వాత నా ఇష్టం కదా. నేను ఎక్కడ తిరిగితే ఏంటి? అదే తిరగకూడదు అంటున్నాను కదా. భీముడు పట్టు పట్టాడుగా, పని పోగొట్టుకుంటే అక్క పెళ్లికి ఇబ్బంది అవుద్ది. ఆలోచనలో పడింది. ఈసారికి తిరగనని చెప్పేసి ఎక్కడ రాహుకి కనబడకుండా మాస్క్ వేసుకుని మా స్టోర్ సామాన్లు మా కస్టమర్లకు ఇచ్చుకుంటా. మీ షాప్లోనే పని చేసుకుంటానని చెప్తా. ఏం ఆలోచించుకున్నావు? అంత కోపం అయితే ఎలా? ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయాలిగా, దానికే ఇంత? నీకిది చిన్న విషయమే కావచ్చు, నాకిది ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. సరే చెప్తున్నాను కదా, మీ షాప్. నేను చెప్పేదే వినాలి. కృష్ణ, ఏంటమ్మా? అక్క మిషన్ ఎక్కడో పడిపోయిందిటమ్మా, వెతుకుదాం పదా. అయ్యో, ఎక్కడ పడేసుకుందో ఏమోనమ్మా, వెతుకుదాం పదా, రా. నా ముందే అంత జరిగింది, ఊరుకుంటానా? నీ వెనక ఏం జరుగుతుందో, ఇక నీకేం వినపడుతుందో. ఏంటి వెతుకుతున్నారు? ఇదేంటి, విష్ణు గారి మిషన్ శిఖర దగ్గరుంది. నా వాణ్ణి నీ వైపుకు తిప్పుకుంటావా? ఈ శిఖర అంటే ఏంటో చూపిస్తా. నువ్వు అయిపోయావే. ఎక్కడ పడిపోయింది? విష్ణు గారు, అన్నయ్య, ఇక్కడున్నావా? నీ గురించే వస్తున్నాను హేమ. నేను నీకోసమే చూస్తున్నానన్నయ్య. నిన్న టెంపుల్లో సాగర్ని కలిశాను. నీకే డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా అన్నాడు. నిన్ను కల్పించడం నిన్న కుదరలేదన్నయ్య. నేను సాగర్ విషయమే నీతో మాట్లాడాలనుకున్నాను హేమ. తను మంచివాడన్నయ్య. సరే, నేను సాగర్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మిస్టేక్ నాదే. అన్నయ్య, ఇది చెప్దామనే హేమ, సాగర్తో నేను చూసిన అమ్మాయి తన సిస్టర్ అని తెలిసిందే. నేను చెప్పాను కదన్నయ్య. పొరపాటు నాదేనమ్మా, ఒప్పుకుంటున్నాను కదా.
తను మంచివాడని తెలిసిందిగా అన్నయ్య. మరి మా విషయం? నేను ఎవరితో మాట్లాడాలో సమయం సందర్భం చూసుకుని మాట్లాడతాను. ఇక నువ్వేం టెన్షన్ పడకు. కొండంత ధైర్యం నాకు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. చెల్లి పెళ్లిని సాగర్తో త్వరగా పీటలెక్కించాలి. ఆ పదమే నాకు పడకపోయినా చెల్లి కోసం చేయాల్సి వస్తుంది.